ఏర్పాట్లు? నమస్తే సార్. ఊహలకు మించి జనాభా రావడం అనేది జనసేనకి ఇవాళ కొత్త కాదు, అది మాకు రెగ్యులర్ గా జరిగేటువంటి సంఘటనే. ఈసారి మా అంచనా 7 నుంచి 10 లక్షల మంది అనుకుంటున్నాము. 10 లక్షలకు మించి వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడైనా ట్రాఫిక్ లో ఆగిపోయినా సరే ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రతి ఒక్కరికి మజ్జిగ, మంచినీళ్లు, పుచ్చకాయలు, భోజనం, రిటర్న్ జర్నీలో కూడా మా సభలంటే 10 దాటుతుంది కన్ఫామ్ గా. 10 దాటి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా రెస్టారెంట్లు అట్లా ఉండవు. ఫుడ్కి ఇబ్బంది కలగకుండా ప్రతి దారిలో పిఠాపురానికి చేరుకునేటువంటి 4 దారులు ఏవైతే ఉన్నాయో, వైజాగ్ సైడ్ నుంచి కానివ్వండి, ఇటు మచిలీపట్నం సైడ్ నుంచి కానివ్వండి, ఇలా 4 దారుల నుంచి ఎటు నుంచి వచ్చినా సరే రిటర్న్ జర్నీలో కూడా ఇబ్బంది లేకుండా వేలాది మందికి రిటర్న్ జర్నీలో కూడా భోజనాలకి అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రావడం ఎంత సంతోషంగా వస్తారో అంతే సంతోషంగా ఇళ్లకు తిరిగి చేరుకోవాలి, అంతే బాధ్యతగా ఉండాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కాబట్టి దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అనరాని మాట్లాడినారో వాళ్ళందరికీ చెప్పు తీసి సమాధానం చెప్పారు. ఇది చెప్పిచ్చి కొట్టినట్టుగా ఈ సభ జరుగుతుందా? అంటే గతంలో ఆ ప్రభుత్వం అలా వ్యవహరించింది కాబట్టి అప్పుడు వాళ్ళ అహంకారాన్ని అణచడానికి చెప్పు చూపించాము. కానీ ఇవాళ ప్రజలు మాకు బాధ్యతాయుత పదవి ఇచ్చారు కాబట్టి రేపు ఆయన ప్రసంగం కూడా బాధ్యతాయుతంగానే ఉండబోతుంది సార్, 100%. ఈ 11 ఏళ్ల జనసేన ప్రస్థానం ఎలా సాగింది, ఈ 9 నెలలుగా ప్రభుత్వంలో జనసేన యొక్క బాధ్యత ఏ విధంగా నిర్వర్తిస్తోంది, రాబోయే రోజుల్లో జనసేన రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల కోసం ఎలా నిలబడిద్ది, అలాగే దేశ రాజకీయాల్లో జనసేన యొక్క ప్రాధాన్యత ఏంటి అని అన్ని అంశాల మీద కూడా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఈ వేదిక సాక్షిగా ప్రసంగించబోతున్నారు. చాలా పార్టీలు చాలా సభలు నిర్వహిస్తుంటాయి. ఆ సభలకి రేపు జరగబోయే విజయోత్సవ సభకి ఆ వ్యత్యాసం ఏమన్నా కనిపిస్తుంది? మిగతా పార్టీలతో కంపేర్ చేసుకుంటే ఈ రోజు విజయోత్సవ సభే కాదు సార్. గతంలో మేము ఓడిపోయి ఉన్న సందర్భాల్లో జరిగినటువంటి సభలు కూడా విభిన్నమే. వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు ఎక్కడా కూడా మందిని తరలించడం ఉండదు. స్వచ్ఛందంగా అభిమానంతో వస్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని అభిమానంతో వచ్చేస్తారు. ఎంత దూరం సరే మహిళలు, పురుషులు అందరూ కూడా. కానీ ఈ 11 ఏళ్ల పాటు జరుపుకున్నది ఎన్నో అవమానాలతోటి, ఎన్నో పోరాటాలతోటి నిలబెట్టుకోవడానికి జరుపుకున్నటువంటి జెండా సభ. బట్ ఈ రోజు మాత్రం ఈ అవమానాలన్నింటినీ దాటుకుని విజయకేతనం ఎగరేసి జయకేతనంగా నిలబడే సభ ఇది. కాకినాడ అనగానే వీర మహిళకి ఒక దుశ్శాసన చర్యలు చేపట్టారు. రోడ్ల మీద అనరాని చెప్పలేము, చాలా దారుణంగా బట్టలు కూడా లాగి చాలా దుశ్శాసన పర్వాన్ని చూశారు. అదే వేదిక ప్రాంతంగా ఈ రోజు సభ జరగబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి కీచక పర్వ